శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 17వ తేదీ 7వ నెల 2024 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం ఏకాదశి తిథి సాయంత్రం 5:54 వరకు తదుపరి ద్వాదశి. అనురాధ నక్షత్రం రాత్రి 1:18 వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. శుభయోగం ఉదయం 5:57 వరకు తదుపరి శుక్లయోగం తెల్లవారుజామున 5:20 వరకు. భద్రకరణం సాయంత్రం 5:54 వరకు తదుపరి భవకరణం. ఇక నేడు వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:43 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:18 నుండి 4 గంటల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఇక నేటి విశేషం శయన ఏకాదశి. దీనిని తొలి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఏకాదశి వైభవం మనందరికీ తెలిసిందే. స్వామి పుష్కరిణి స్నానం సద్గురోహ పాదసేవనం ఏకాదశి వ్రతం చామి త్రయోరత్యంత దుర్లభం అంటారు పెద్దలు. ఏకాదశి వ్రతం చేయడం అంటే ఇది ప్రయత్నపూర్వకంగానో సంకల్పపూర్వకంగానో సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఇది గత పుణ్యం చేత ఏకాదశి వ్రతం చేసేటటువంటి యోగ్యత లభిస్తుంది అని మనకి పెద్దలు చెబుతున్నారు. భాగవతంలో కూడా ఏకాదశి మహత్యంలో ఇదే విషయాన్ని చెబుతారు. ఒక్క ఏకాదశి నాడు విష్ణువు యొక్క ఆరాధన చేస్తే చాలు, విష్ణు దర్శనం చేస్తే చాలు, విష్ణు స్తోత్రపారాయణ చేస్తే చాలు, భగవానుణ్ణి ఉద్దేశించి ఉపవాసం చేస్తే చాలు, సమస్త విధాలైనటువంటి పాపరాశులన్నీ కూడా భగ్నమైపోయి అనంతమైనటువంటి కళ్యాణ వైభవుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యకృప మనకి లభిస్తుంది. అందులో ఉత్తరాయణంలో వచ్చేటటువంటి ఆ ఏకాదశుల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏకాదశులు ఉన్నాయి. వాటన్నిటికీ ఎంత విశేషమైతే చెప్పారో దక్షిణాయనంలో వచ్చేటటువంటి తొలి ఏకాదశిగా చెప్పబడేటటువంటి ఈ శయన ఏకాదశి, అందుకే దీన్ని దక్షిణాయనంలో మొదటి ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అన్నారు. ఈ ఒక్క ఏకాదశి నాడు ఈ వ్రతాన్ని చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాన్ని అందరం కూడా పొందగలుగుతాం. ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి నాడు పర్వతాలపై కొలువైనటువంటి విష్ణువు లేదా ఈశ్వరుని దర్శించడం అనేది మనకు అనుధ్యానంగా మన ప్రాంతంలో సంప్రదాయంగా ప్రత్యేకించి చెప్పబడుతుంది. ఎందుకు పర్వతాలపైన ఉన్నటువంటి భగవంతుని ఈనాడు ఎందుకు ఆరాధించాలి, ఏమిటి దీని విశేషం అంటే, మొన్నటిదాకా ఉన్నటువంటి వసంత ఋతువులో చెట్లన్నీ కూడా చక్కగా చిగురించి ఉంటాయి. ఇప్పుడున్నటువంటి గ్రీష్మ ఋతువులో దానికి ఉన్నటువంటి ఆకులన్నీ కూడా కొంతవరకు స్థిరీకరింపబడి ఉంటాయి. అట్లాగే వాతావరణంలో అనేకమైనటువంటి మార్పులు, క్రొత్త జల్లు, క్రొత్త నీరు, ఇట్లా అనేకమైనటువంటి ప్రకృతి సోయగాలన్నీ ఇప్పుడు రసరమ్యంగా ఉంటాయి. ఇటువంటి సంప్రదాయంలో ఆ కొండలపైన ఉన్నటువంటి భగవంతుడిని దర్శించడం ద్వారా ఆ ప్రకృతి నుండి మనకు అందేటటువంటి అద్భుతమైనటువంటి శక్తిని మనందరం కూడా స్వీకరించగలుగుతాం. అక్కడ ఉండేటటువంటి ప్రశాంతతని మనందరం కూడా ఆస్వాదించగలుగుతాం అనేటటువంటి విధానంలో పెద్దలు ఈ సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సక్తు అని చెప్పబడేటటువంటి బెల్లం కలిపినటువంటి పేలపిండిని ఇవాళ భగవదారాధనలో వినియోగిస్తారు. ఇది చాలా విశేషమైనటువంటి పదార్థం. ఇది ఈ సమయంలో ఘన పదార్థాలు అనేవి తీసుకోకుండా తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి పదార్థాలను స్వీకరించాలి అని సంకేతాత్మకంగా ఈ పేలపిండిని భగవంతుడికి నివేదన చేసిన తర్వాత మనందరం కూడా స్వీకరిస్తాం. కాబట్టి మనందరం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఈ సంప్రదాయాన్ని పెద్దలు ఏర్పాటు చేశారు. మన సనాతన ధర్మంలో ఏ ఆచారం ఏర్పాటు చేసినా దాని వెనక ఒక అంతరార్థం, ఒక వైద్య ప్రయోజనం ఉంటుంది ఈ వైదిక ప్రక్రియల్లో అని మనందరం కూడా గ్రహించాలి. కాబట్టి ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి నాడు అందరికీ సమస్త శుభాలను మంగళస్వరూపుడైనటువంటి మహావిష్ణువు ప్రసాదించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులైన అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఈ రోజున ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలిస్తుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే చేపట్టిన సర్వ కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయో, ఏ రాశి వారికి ఈ సంఖ్య నేడు అదృష్ట సంఖ్య
మారబోతుందో ఆ విశేషాలను తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు తిథి ఏకాదశి, సాయంత్రం 5:54 వరకు, తదుపరి ద్వాదశి. ఈరోజు బుధవారం, నక్షత్రం అనురాధ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో కుజ గురువులు, కర్కాటకంలో రవి బుధ శుక్రులు, కన్యలో కేతువు, వృశ్చికంలో చంద్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఉద్యోగ భద్రత విషయంలో జాగ్రత్తని పాటించి తీరాలి. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. అయితే అనుకున్నటువంటి పనులన్నీ మాత్రం జాగు అంటే చెప్పలేనంత ఆలస్యంతో అవుతూ ఉంటాయి. ప్రయత్నాన్ని విడనాడకుండా చేసుకుంటూనే ఉండాలి. పోటీదారులు అలాగే అసూయాపరులు అయినటువంటి వాళ్ళు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఏవో కొన్ని ఇబ్బందుల్ని సృష్టిస్తూనే ఉంటారు. కాబట్టి అనుక్షణం జాగరూకతతో ఉండడం అవసరం. కుటుంబానికి సంబంధించిన విషయాల్ని ఎంత గోప్యంగా ఉంచుకోగలిగితే అంతగా కుటుంబ వాతావరణం అనుకూలంగాను, సంఘర్షణ వాతావరణం ఏమాత్రం లేకుండాను ఉండగలుగుతుంది. కుటుంబంలో సంతానం విద్యార్థి దశలో ఉన్నట్లయితే చక్కని కళాశాలలో ప్రవేశం లభించడమే కాకుండా వారి మేధాశక్తి మరింతగా పెంపొందే అవకాశం ఉంది. తొలి ఏకాదశి సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని గంధజలంతో అభిషేకించినట్లయితే వ్యాపారంలో లాభం వస్తుంది. ఈశాన్య దిక్ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ధైర్యంగా ఉంటారు. శారీరకంగా చిన్నపాటి అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా పెద్దగా దాని మీద లక్ష్యాన్ని చూపించరు. అంతేకాక ఏకాగ్రతా భావాన్ని బాగా పెంపొందించుకోగలుగుతారు కూడా. వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారిలో చెప్పుకోదగ్గటువంటి అనారోగ్య భావన ఉండదు. ధైర్యంగా ఉంటారు. కుటుంబానికి సంబంధించిన సలహాలని సూచనలని అనుకూలమైనటువంటి విధానంగా ఇస్తూ కుటుంబానికి అండగా దండగా నిలుస్తారు కూడా. సంతానం విద్యార్థి దశలో ఉన్నట్లయితే వారి విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడుతూ ఉంటాయి ఈ వృద్ధుల కారణంగా. వ్యాపారానికి సంబంధించినటువంటి మెలకువలు బాగా తెలిసినప్పటికీ కూడా సరైనటువంటి సమయం లేకపోయేటటువంటి కారణంగా వ్యాపారాన్ని పెంపొందించుకోలేకపోతారు తాత్కాలికంగా. తొలి ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు పద్మావతీదేవిని పంచపుష్ప జలంతో అభిషేకించినట్లయితే కుటుంబంలో ఐకమత్య సిద్ధి కలుగుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇంజనీర్లు అయినటువంటి వారికి అలాగే కాంట్రాక్టర్లకి పూర్వం రావాల్సినటువంటి బకాయిలు ఏమున్నాయో అవి తప్పక వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఆర్థికమైనటువంటి లాభం తప్పక కలుగుతుంది కూడా ఈ రాశి వారికి. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటువంటి వారికి వ్యాపారంలో మధ్యమ లాభమే కలిగే అవకాశం ఉంది. మరికొంత కృషి చేయగలిగినట్లయితే తప్పక ఉత్తమమైనటువంటి విధంగా లాభార్జన ఉండే అవకాశం ఉంది. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని మరింతగా పెంచుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. దానికి కారణం పోటీదారులైనటువంటి వృత్తిదారులు ఉండడం కారణంగా. వ్యాపార స్థలాన్ని మార్చాలనేటువంటి ఆలోచన ఏమాత్రమూ సరి కానే కాదు. తొలి ఏకాదశి సందర్భంగా మిథున రాశి వారు అలమేలు మంగాదేవిని ఫలరసాలతో అభిషేకించినట్లయితే కుటుంబంలో ఉత్సాహం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే పూర్తిగా ధనదృష్టితోనే కనిపిస్తారు ఈ రాశివారు. వ్యాపారాన్ని కూడా బాగా దురాశ అత్యాశ కారణంగా మరింతగా పెంచాలనే ఆలోచనతో మూల్యాలన్నింటినీ పెంచి వ్యాపారాన్ని తాత్కాలికంగా నష్టపోగొట్టుకునేలా చేసే అవకాశం ఉంది. జాగ్రత్త పడాలి. వృత్తిపరమైనటువంటి ఆదాయం
పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేనే లేదు. కుటుంబంలో సంతానం ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నట్లయితే వారి విద్యా ప్రమాణాల మీద మరింతగా ఖర్చు చేస్తారు. మంచి విద్యా పాఠవం కలిగిన వారిగా ఏర్పాటు చేసుకోగలుగుతారు. నిరుద్యోగులకి ఉద్యోగం కోసం ప్రయత్నాన్ని చేస్తారు. వెంటనే ఫలించే అవకాశం అంతగా లేకపోవచ్చు. అనుకూలైనటువంటి వారు, ముఖ్యంగా కుటుంబ శ్రేయోభిలాషులు అయినటువంటి వారు దగ్గర చక్కని సలహాలని సంప్రదింపుల్ని చేస్తూ కుటుంబంలో ఏ విధమైన సంఘర్షణ వాతావరణం లేకుండా చేసుకోగలుగుతారు. తొలి ఏకాదశి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని గులాబీలతో అర్చించినట్లయితే ధైర్యం గుండె నిండుగా కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చెప్పలేనంతటి ధైర్య సాహసాలతో ఉంటారు. ఏ పనికైనా వెనుక అడుగు వేసే ఆలోచన ఏమాత్రమూ లేకుండా ఉంటారు. తమ సంతానం దూర ప్రాంతాల్లో ఉద్యోగాలను చేస్తూ ఉండేటువంటి కారణంగా తరచూ అక్కడికి ప్రయాణాలని చేస్తూ ఉంటారు. సంతానంలో స్త్రీజనం ఉన్నట్లయితే వారి కోసం ముమ్మరంగా వివాహ ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. తొందరలోనే ముడిపడే అవకాశం గోచరిస్తుంది. సంతానంలో ఎవరైనా న్యాయవాద వృత్తిని కానీ చేపట్టినట్లయితే వారికి మంచి బలం చేకూరేలాగా యోగ్యులైనటువంటి న్యాయాధిపతుల దగ్గర శిక్షణని ఇప్పిస్తూ కనిపిస్తారు. ఇంతకుముందు చేసినటువంటి రుణాన్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ దాదాపుగా రుణం లేకుండా ఉండేటటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసుకుంటారు. వ్యాపారపు దృష్టి మరింతగా ఉండేటటువంటి కారణంగా ఆదాయ మార్గాలు విశేషంగా పెరిగేటటువంటి పద్ధతి గోచరిస్తోంది. తొలి ఏకాదశి సందర్భంగా సింహరాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిని సన్నజాజులతో అర్చించినట్లయితే దాంపత్యంలో పరపత్యాలు తొలగుతాయి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా కూడా ఉత్సాహంగా ఉంటారు. ఎవ్వరికీ ఆరోగ్య భంగం లేకుండా ఉండేలా కృషి చేసుకుంటూ కనిపిస్తారు. తగినంత లౌక్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సమయానికి అనుగుణమైనటువంటి ప్రవర్తనతో నడుచుకుంటూ ఉంటారు. ఎవరి విషయంలోనూ శత్రుభావం లేకుండా ఉండేలా చేసుకుంటారు. ముఖ్యంగా తమ స్వదేశంలో ఉండేటువంటి పుట్టినింటికి వెళ్ళాలనే ఆలోచనతో స్త్రీజనం ఉంటారు. కొన్నాళ్ళు అక్కడ గడిపి రావాలనేటువంటి నిర్ణయంతో వచ్చే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. తీర్థయాత్రలకి, వినోద విహారయాత్రలకి మొత్తం అందరూ కలిసి వెళ్ళే అవకాశం గోచరిస్తుంది. ఆర్థికమైనటువంటి లోటు ఏమాత్రమూ లేకుండా ఉంటారు. ఉద్యోగులకి అలాగే పై అధికారులకి సమన్వయ భావం బాగా ఉండేసరికి మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు ఈ రాశివారు ఈ రోజున. తొలి ఏకాదశి సందర్భంగా కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే ఆరోగ్య సిద్ధి కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారు. దూరభార ప్రయాణాలు చేసినప్పటికీ కూడా తగు జాగ్రత్తల్ని తీసుకుని మాత్రమే ప్రయాణిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్యం తాత్కాలికంగా క్షీణించినప్పటికీ కూడా ఔషధ సేవని సకాలంలో చేయిస్తూ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండేలా చూసుకుంటారు. పూర్వం ఎప్పుడో ఒక్కసారిగా వచ్చినటువంటి ఆకస్మిక ధనలాభాన్ని గమనించుకుని దాన్ని ఎక్కడ మదుపు చేయాలో అంత ఆలోచనాత్మకంగానూ దాన్ని చేస్తారు. ఉన్నటువంటి ఇంటికి సంబంధించిన మరమ్మతుల్ని చేస్తూ కనిపిస్తారు. కొత్తగా కొనుక్కున్నటువంటి లేదా నిర్మించబడ్డ ఇంటిని కొనుక్కున్నట్లయితే దానికి సంబంధించినటువంటి వసతి విషయంలో ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తొలి ఏకాదశి సందర్భంగా తులారాశి వారు దత్తాత్రేయ స్వామిని చందన ద్రవంతో అభిషేకించినట్లయితే ఏ విధమైన ఇబ్బంది లేకుండా అనారోగ్య భావన తొలగిపోతుంది. స్వస్థత చేకూరుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని
పరిశీలిస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా మాత్రం తాత్కాలికమైన అనారోగ్య భావంతో ఉంటారు. వాహనాన్ని నడిపే విషయంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తల్ని పాటించి తీరాల్సిందే. సకాలంలో పన్నుల్ని చెల్లించినటువంటి కారణంగా జరిమానాకి గురయ్యే అవకాశం ఉంది. అంతేకాక రుణానికి సంబంధించిన వడ్డీని పెంచేటటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి లోటుని తప్పక పొందుతారు. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండడం కోసం చేసే ఏ ప్రయత్నము కూడా ఫలించకపోవచ్చు. న్యాయవాదులతో ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వెంటనే పరిష్కరించుకోవడం సరైనటువంటిది తప్ప వ్యాపారపరంగా న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నట్లయితే వాటి పట్ల నిర్లక్ష్య భావాన్ని ప్రదర్శించడం ఏమాత్రం సరి కానే కాదు. తొలి ఏకాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడిని రక్తాక్షతలతో కానీ అర్చించినట్లయితే ఉద్యోగంలో భద్రత ఏర్పడుతుంది. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉంటారు. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కనిపిస్తారు. కుటుంబంలో సంతానానికి మంచి చోట కళాశాల ప్రవేశం కలిగేటటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. పైగా నిరుద్యోగులకి ఉద్యోగ లాభం కలుగుతుంది. వ్యాపారంలో కొత్త మెళకువలు తెలుసుకుని వ్యాపార స్థలాన్ని మారుస్తూ వ్యాపారాన్ని మరింత విస్తృతపరచాలనే ఊహకి వస్తారు. అనుకూలించే అవకాశం కూడా హెచ్చుగా గోచరిస్తూ ఉంది. తాము చేస్తున్నటువంటి ఉద్యోగంలో పై పదవిని సంపాదించడం కోసం పోటీ పరీక్షల కోసమని విశేషంగా శ్రమ చేస్తూ కనిపిస్తారు. వీరికి మరికొందరు సహాయపడి తప్పక పై ఉద్యోగం వచ్చేందుకు తగినటువంటి సహాయాన్ని మరింతగా చేస్తూ కనిపిస్తారు. ఎవరితోనూ విరోధం కలిగి ఉండాలి అనేటువంటి ఆలోచన ఏమాత్రమూ లేకుండా ఉండేటటువంటి కారణంగా మరింత ఆనందకరంగా రోజుల్ని గడపగలుగుతారు. తొలి ఏకాదశి సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీనరసింహస్వామిని బిల్వపత్రాలతో అర్చించినట్లయితే కుటుంబంలో ఐకమత్య భావన మరింత పెంపొందుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా నిరుత్సాహంగా ఉంటారు. తనకి సంబంధించినటువంటి ఉద్యోగాన్ని జాగ్రత్తగా చేసుకునే ఆలోచనలో ఉంటారు. పై అధికారులతో ఏమాత్రపు తేడా వచ్చినప్పటికీ కూడా ఏమాత్రపు దాపరికలు లేకుండా మాట్లాడుతూ అధికారులతో వైరభావాన్ని పెంపొందించుకుంటారు తమకి తెలియకుండా. ఉద్యోగానికి సంబంధించినటువంటి స్థాన చలనానికి అవకాశం ఉంది. వీరంతటి వీరు ప్రయత్నించకుండా ఉండడం ఎంతైనా మంచిది. ఇంతకుముందు ఎవరి నుండి అయినా రుణాన్ని కానీ తీసుకుని ఉంటే ఆ రుణదాత ఒత్తిడి కూడా దీనికి తోడయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించగా తప్పదు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి వ్యాపారంలో పెద్దదైనటువంటి కలుసుబాటు లేకపోయేటటువంటి కారణంగా వ్యాపారాన్ని తాత్కాలికంగా విరమించాలనేటువంటి ఆలోచన కూడా రావచ్చు. తొలి ఏకాదశి సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవుణ్ణి తెల్లనైనటువంటి పుష్పాలతో అర్చించినట్లయితే ఏ విధమైన మానసిక అధైర్యము లేకుండా ఉండడమే కాకుండా బకాయిలు వసూలవుతాయి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే స్పెక్యులేషన్ కోసం, ఆదాయాన్ని పెంచుకోవాలనే అభిప్రాయం కోసం పెట్టినటువంటి పెట్టుబడి లాభాన్ని కలగకపోవచ్చు, నిరాశాభావాన్ని పెంచవచ్చు, నష్టాన్ని మిగల్చవచ్చు. ఆ కారణంగా కలిగే మానసికమైనటువంటి నిరుత్సాహం కారణంగా శారీరకంగా కూడా సత్తువ లేనితనాన్ని కలిగి ఉంటారు. సంతానానికి సంబంధించిన విద్యని మరింతగా పెద్దదైనటువంటి సంస్థలో పెంపొందించాలనే అభిప్రాయం కారణంగా దూర ప్రాంతాల్లో సంతానాన్ని చేర్చుతారు. వారి విద్యా ప్రమాణాల కోసం విశేష కృషిని చేస్తూ ఉంటారు. ఎక్కువ సొమ్ముని ఖర్చు పెట్టే ఆలోచనలో ఉంటారు కూడా. కుటుంబంలో ఉండేటువంటి వాతావరణం అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు మానసిక సంఘర్షణ కారణంగా కుటుంబంలో సమస్యలు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. తొందరపాటుతనాన్ని కానీ వీడినట్లయితే అనుకూలమైన పరిస్థితులు గోచరించవచ్చు. తొలి ఏకాదశి సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని పంచామృత జలంతో అభిషేకించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే
ఆందోళన పూర్తిగా తొలగిపోతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగ భద్రత తక్కువ అని అనిపించే పరిస్థితి ఉండవచ్చు. అంత మాత్రం చేత ఉద్యోగాన్ని మారడం ఏమాత్రము సరి కానే కాదు. దూర ప్రాంత ప్రయాణాలు తప్పనిసరిగా ఉండొచ్చు. ఖచ్చితంగా ప్రయాణం చేయలేనటువంటి స్థితిని కానీ పైవారికి చెప్పినట్లయితే అది తప్పిపోవచ్చు. స్థాన చలన ప్రయత్నాన్ని చేయాలని అనుకోవచ్చు, కానీ ఆ ఆలోచనని విరమించుకోగలుగుతారు. ఖచ్చితంగా రుణాన్ని చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు. సరైనటువంటి ఆలోచనని చేసి వ్యయాన్ని తగ్గించుకోగలిగినట్టయితే రుణం చేయవలసిన అవసరం రాకపోవచ్చు. ఇంతకుముందు రుణాన్ని ఇచ్చినటువంటి రుణదాతల ఒత్తిడి మరింతగా ఉండొచ్చు. వారి దగ్గరికి వెళ్ళి యథార్థ పరిస్థితిని వివరించినట్లయితే ఏ విధమైన సమస్య తాత్కాలికంగా ఉండకపోవచ్చు. తొలి ఏకాదశి సందర్భంగా మీనరాశి వారు అనంత పద్మనాభ స్వామి వారిని సన్నజాతులతో అర్చించినట్లయితే ఉద్యోగ భద్రత చేకూరుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాల విశేషం. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం సర్వ రాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా పూజిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. శ్రీమన్నారాయణమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళే రోజు కాబట్టి ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామం మొత్తం చదవలేని వాళ్ళు ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే విష్ణవే, ఈ 3 మంత్రాలు 21 సార్లు పఠించిన విష్ణు సహస్రనామం చదివిన విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే ఈరోజు తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి మహిళలు విష్ణు సంబంధమైన ఆలయం ముందు 5 రంగులతో ముగ్గులు వేయాలి. పంచరంగులతో ముగ్గులు ఏ స్త్రీ అయితే విష్ణు ఆలయం ముందు ఈరోజు వేస్తుందో ఆ స్త్రీకి సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే శయన ఏకాదశి సందర్భంగా గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర దీపారాధన చేసి తులసి దళాలతో పూజ చేయాలి. తులసి మాలికతో విష్ణు మంత్రాన్ని జపించాలి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయంలో సమ్మార్జన చేయాలి. అంటే విష్ణు సంబంధమైనటువంటి ఆలయం ముందు ముగ్గులు వేయటం, విష్ణు ఆలయంలో చక్కగా బొట్లు పెట్టటం, విష్ణు ఆలయంలో ఉన్నటువంటి మొక్కలకు నీళ్లు పోయటం, విష్ణు ఆలయంలో భక్తులకు అవసరమైనటువంటి సదుపాయాలు అందించటం, ఇలా విష్ణు ఆలయంలో సేవ చేస్తే దాన్ని సమ్మార్జన అనే పేరుతో పిలుస్తారు. ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో సమ్మార్జన చేయటం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే విష్ణుమూర్తికి ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం. వీటిని శాల పుష్పములు అనే పేరుతో పిలుస్తారు. ఇలా ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలతో మీ గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటానికి పూజ చేయటం ద్వారా కూడా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే తొలి ఏకాదశి ఉపవాసానికి చాలా ప్రాధాన్యత చెప్పడం జరిగింది. కాబట్టి పగలంతా ఉపవాసం ఉండి కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి మీరు కూడా భోజనం స్వీకరించాలి. ఇలా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. అయితే రోజంతా ఉపవాసం ఉండలేని వాళ్ళు రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు స్వీకరించవచ్చు. దీన్ని హరినక్తం అంటారు. ఇలా హరినక్తం ఉన్నా కూడా విష్ణుమూర్తి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే జాతక దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, అన్ని రకాలుగా గ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి విష్ణు సంబంధమైన ఆలయంలో ఈరోజు యుగ్మ ప్రదక్షిణం చెయ్యాలి. అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చెయ్యాలి. 2, 4, 6, 8,
10, 12 ఇట్లా వీలైనన్ని ప్రదక్షిణలు సరి సంఖ్యలో విష్ణు ఆలయంలో చేయటం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఈరోజు దీపాన్ని వెలిగించండి. ధ్వజస్తంభం దగ్గర దీపం పెడితే విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. తొలి ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులై వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సిద్ధింపజేసుకోండి. అలాగే కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, గృహప్రవేశం చేసేటప్పుడు ఎలాంటి వస్తువులు తీసుకొని వెళ్ళకూడదు, ఎలాంటి వస్తువులు తీసుకొని కొత్త ఇంట్లోకి వెళితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.